1999లో కాకినాడలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది అమ్మాయి. పేద బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళమ్మ ఆయాగా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బులతో ఏమైనా పెంచి పెద్ద చేసింది. ఏమో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది, చదువు అవ్వలేదు, 10th క్లాస్ ఫెయిల్. నాకు నాటకాలంటే ఇష్టం అన్నది, వాళ్ళమ్మ నాటకాలంటే ఇష్టం అంటుంది, సీరియల్లోకి వెళ్తానంటని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చి తను పని చేసుకుంటూ సీరియల్ ఆడిషన్లోకి పంపించింది శ్యామల గారిని. అవునా కాదా శ్యామల గారు చెప్పాలి. ఆ సీరియల్లోకి ఆమె ఆర్టిస్ట్లోకి వెళ్తూ సీరియల్లోకి వెళ్తూ ఒకప్పుడు జీవితం ఇవాళ జీవితం ఒక్క మాటలో చెప్పేస్తాను. ఆ తర్వాత చిన్న కుటుంబం నుంచి ఓ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చిందంటే తప్పే ఉంది. రావాలని నేను కోరుకుంటున్నా. వచ్చింది, సీరియల్స్ నటించింది, సినిమాల్లో నటించింది, లోక్యం లాంటి ఎవడు లాంటి సినిమాలో నటించింది, బిగ్ బాస్ లో నటించింది, తర్వాత స్టేజ్ షో చేసింది, ఆడియో ఫంక్షన్ చేసింది, పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఇలా ఆదాయం వచ్చిన తర్వాత ఇలాంటి బెట్టింగ్ యాప్ లొంగాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి బెట్టింగ్ యాప్ ఆదాయాన్ని పోవాల్సిన అవసరం ఏంటి? శ్యామల గారు తెలీదా ఈ బెట్టింగ్ యాప్ చేస్తే జనాలు చచ్చిపోతారని తెలీదా? రోడ్ల పాలు అవుతారని తెలీదా? కుటుంబాలు రోడ్డు పాలు అవుతారని తెలీదా? ఇలాంటి వాటికి లొంగాల్సిన అవసరం ఏంటి అంటే నా పాయింట్. ఓకే ఏంటి మీ వాయిస్ మ్యూట్ చెప్పండి సార్. మీరు వాయిస్ మ్యూట్ లో ఉందా? ఏంటి చిన్నప్పటి గారు నా వాయిస్ మ్యూట్ లో ఉందా? ఇస్తారు చెప్తా ఉన్నారు, ఆయన చెప్తా ఉన్నాడు కదా. శ్యామల గారు చాలా చిన్న కుటుంబం నుంచి 85లో బ్రాహ్మణ కుటుంబం. ఆయన చెప్పిన సందర్భం ఏంటంటే అంత చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉన్నది కదా, ఎందుకు దీనికోసం కక్కుర్తిపడడం అన్నది ఆయన వెర్షన్. సార్ ఈ రోజు కూడా నేను అనేది పవన్ ఆమె 10th క్లాస్ తప్పింది కావాలంటే చెప్పని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏ కాదండి, ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ లింక్ ఉండాలా? డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. కాదండి, స్థాయి అనేది నేను 10th క్లాస్ పేరైనా తప్పు పట్టలేదండి. 10th క్లాస్ పేరైనా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది అన్నాను. సగం సగం విని చెప్పకండి. నేను ఆమెను అభినందించాను. మొత్తం వినే చెబుతుంది. మొత్తం సార్ ఇన్ని చెప్తా ఉన్నారు కదా సార్. గుట్కా భారతదేశంలో వద్దనుకున్నారు, వద్దనుకుంటే 1 నిమిషంలో కటింగ్ అయిపోయిందా లేదా గుట్కా? ఎందుకని యాప్స్ అసలు ఈ శ్యామలని లేకపోతే ఈ 11 మందిని ఆపాలంటే ఏం చేయాలి? ఒకసారి ఆ యాప్లు కనుక రన్ అవ్వకుండా ఎన్ని మనీ యాప్లు ఎందుకని ప్రభుత్వం చర్య తీసుకోదు? ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు ఈ యాప్స్ అని చెప్పేసి ఇంటర్నెట్ రాకుండా చేయమని చెప్పండి సార్. ఎవరు చేయదు కాదు కదా, చట్టం మన చేతిలో ఉంది. మనకు కావాల్సినటువంటి ఇవి చెయ్యొచ్చు కదా. అలాంటి సలహాలు ఇవ్వాల్సినటువంటి ఎనలిస్టులు శ్యామల గారి గురించి పర్సనల్ గా మాట్లాడి ఆమె బ్రాహ్మణ కులం, ఆమె ఏ కులంలో నుంచి వస్తే నీకు ఎందుకయా, ఏ కులంలో నుంచి వస్తే నీ కులం ఏందని అడిగామా ఆడ కూర్చుంటే? శ్యామల గారి కులం వల్ల చెప్పి బ్రాహ్మణ కులంలో నుంచి వచ్చిందని చెప్పేసి అలా మెన్షన్ చేస్తాం. మన భారతదేశ సనాతన ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతలో ఉండి ఇలాంటి ఎందుకు అని చెప్పేసి నేను ఆ పాయింట్ కోసం చెప్పాను. మన దేశ డబ్బు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్ళడానికి సహకరించడం దానికోసం చెప్పాను. మనం అభినందించాలి ఆమెని. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఏంటి చిన్నప్పటి గారు కీర్తన గారు వినండి. మీరేవో ప్రశ్నలు అడిగారు. చిన్నప్పటి గారు వినాలి కదా, వినాలి. మీరేవో ప్రశ్నలు అడిగారు, కీర్తన గాయత్రి గారు మాట్లాడారు. ఓకే, సాటిస్ఫై అయ్యారు మీరు ఆన్సర్కి? ఏం కాదు, ఏమైంది అసలు నేను కాదు, కీర్తన గారు సాటిస్ఫై అయ్యారు అడగండి, లేకపోతే గాయత్రి గారు అయ్యారు. వాళ్ళ నోటి నుంచి చెప్పించండి. ఆయన మ్యూట్ అయితే ఆయన సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచే ప్రయత్నం చేస్తాం. గాయత్రి గారు మేము తుడి చేసుకొని పోతామని ఆమె మాట్లాడుతా ఉంది. ఎక్కడ వాళ్ళిద్దరు క్వశ్చన్ అడిగి చూడండి. ఓకే ఓకే, ఒక్కడే చూడండి. ఏంటి గాయత్రి అంటే ఇందాక చూస్తున్నాండి, ప్లీజ్ అండి మ్యూట్ లో ఉండండి. మీరు నాన్ స్టాప్ గా రుద్దమాకండి. నేను మాట్లాడుతున్నాను, నా నెట్ సరిగ్గా లేక మీకు వినపడట్లేదా, మరి మీ చెవులు పనిచేయట్లేదు నాకు తెలియదు. కానీ ఆవిడలా మూతి తిప్పుకుంటే స్టైల్ గా మాట్లాడిద్ది అని చెప్పి ఆ మొహం చూస్తే కంపరం అని చెప్పలా. అలా మాట్లాడటం చూసి ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందో ఆవిడ వచ్చి ఈరోజు నీతులు చెప్తుంటే ఆ నీతులు వినలేక కంపరం వేస్తా అని చెప్పాను నేను. ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని మీరు దీన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు పెప్సీని అడ్వర్టైజ్మెంట్ చేయలేదా? ఇక్కడ అందరూ సివిక్ సెన్స్ నుంచి మాట్లాడతా, ఇందాక కూడా ఇప్పుడు కార్తిక్ గారు మాట్లాడితే సివిక్ సెన్స్ నుంచి మాట్లాడ కింద నుంచి అంత మంచి స్థాయికి వచ్చారని చెప్పి పొగుడుతా.
ఆ స్థాయికి వచ్చిన మనిషి ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పితే దాన్ని మీరు తీసుకోవాల్సింది పోయి దాన్ని మళ్ళీ తిప్పి బ్రాహ్మణ్ అంటావేంటి, అథవా 10th ఫెయిల్ అంటావేంటి, అది గుడ్ అంటావేంటి, ఏంటండి ఇంత ఇర్రెలవెంట్ గా? ఇంకా మీరు నేర్చుకోరా? 11 సీట్లు వచ్చాక కూడా ఇంత దరిద్రంగా ఓడిపోయాక కూడా జనాలు ఎందుకు మాకు చీ కొడతాని చెప్పి నేను నేర్చుకోరా? ఇందాక ఒక మాట అన్నారు, మా మొహాలు చూస్తే మీకు కంపరం వేస్తుంది అని చెప్పి. ఏంటి మేము సూపర్ 6 ఇవ్వలేకపోయాం కాబట్టి అని. రేపు పొద్దున మేము మే నుంచి సూపర్ 6 ఇస్తామండి, ఆ తర్వాత ఏంటి మరి మా మొహాలు చూడగానే లెగ్స్ దండాలు పెడతారా? నేను అడుగుతున్నాను, రేపు మే నుంచి మేము సూపర్ 6 ఇస్తాం, మే సూపర్ 6 అమల్లోకి రాగానే మీరు మమ్మల్ని చూడగానే లేచి దండం పెడతారా? ఎస్, మీరు కరెక్ట్, మీరు అన్న మాట నిలబెట్టుకున్నారని మీరు చెప్పగలరా? మీకు ఆ దమ్ముందా? ఎందుకంటే నాకు అర్థం కాదు, ప్రతి డిబేట్ లో పక్క దోవ పట్టిస్తారు. ఇందాక ఏమంటున్నారు, నేనంటే తుడిచేసుకొని వెళ్ళిపోతాను. నేనేం తుడుచుకున్నానని చెప్పట్లేదే. ప్రతి మనిషికి ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటుంది, మేము అర్థం చేసుకోగలం, మేము అలయన్స్ లో ఉన్నాం కాబట్టి మాకు ఒక మెచ్యూరిటీ ఉంది అని చెప్పాను. అది మీకు అర్థం కాకపోతే, మీ పీత పొరలకు అది ఎక్కకపోతే, ఆ మాత్రం కూడా మీకు జ్ఞానం లేకపోతే నేనేం చేయలేను. నాకు నెట్ ఇష్యూస్ ఉండవు, అందువల్ల మీకు ఏమైనా 1-2 మాటలు అటు ఇటుగా వినిపించుంటే అది మీ ప్రాబ్లం అండి. ఐఎమ్ సో సారీ చెన్నపరెడ్డి గారు. మీరు యూ కెన్ అన్మ్యూట్ హిమ్ అండి. యా ఓకే, కీర్తన రెస్పాన్స్. సార్ నేను మాట్లాడిన మ్యూట్ చేయండి అండి. 10th పేపర్ కొట్టేసినాడు మాజీ సీఎం అయితే ఇట్లాంటి వాళ్ళే వస్తారు అధికార ప్రతినిధులుగా మా దగ్గర కూర్చోడానికి. ఎందుకు ఆయన అన్నప్పుడు అదే మాట చెప్పిండాలి, మీరు డిప్యూటీ సీఎం టాపిక్. ఓకే, అనలిస్ట్ గారు అంత క్లియర్ గా ఒక బెట్టింగ్ యాప్ వల్ల ఎంత నష్టం జరుగుతుందని ఆయన పూర్తిగా వివరించి చెప్పారు. కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి అంటే దానికి అవునండి తప్పండి అని చెప్పకపోయినా బాధ లేదు. కానీ ఎప్పుడో 15 ఏళ్ల కిందట యాడ్, పెప్సీ యాడ్ ఇస్తే, ఒక కూల్ డ్రింక్ కో ఒక పాల ప్యాకెట్ కో యాడ్ ఇస్తే దాన్ని ఒక బెట్టింగ్ యాప్ అంటే జీవితాన్ని సర్వనాశనం. చిన్నపరెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, వెయిట్ చేయండి. మీరు అలా మాట్లాడుతున్నారు, అది మ్యూట్ అయింది. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్న బెట్టింగ్ యాప్ల్ని ఒక పెప్సీ యాడ్ తో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ చేనేత వస్త్రదారులకు ఆయన మద్దతుగా ఉంటూ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారిన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మాట్లాడటం లేదు? అంటే 15 ఏళ్ల కిందట ఎప్పుడో పెప్సీ యాడ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు గుర్తుకున్నారు, కానీ చేనేత బట్టలు వాడాలి, చేనేత నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఆవిడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉన్నారు. దీనివల్ల ఎంత నష్టం అవుతుంది మీ స్వార్థం కోసం? దాంట్లో అనలిస్ట్ గారు పూర్తిగా వివరించి చెప్పారు. ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు వీళ్ళకి అందుతూ ఉంటే ఈ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఆ విషయాన్ని పక్కన పెట్టి 10th టాపిక్ తీసుకొని వచ్చి 10th పేపర్లు ఎక్కబోయిన దొంగ ఈ రోజు మాజీ సీఎం గా ఉన్నాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవీఎం అనేది చూపించారు కదా సార్, ఈవీఎం కాదు, తల్లి చెల్లి పాదయాత్ర, గొడ్డలిపోటు, గుండెపోటు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గెలుపు అని చెప్పండి. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు అని చెప్పండి. ఆ గొడ్డలిపోటు ప్లస్ గుండెపోటు, తల్లి చెల్లి పాదయాత్ర ఇజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి విజయం. మళ్ళీ ఇప్పుడు తల్లి లేదు, గుండెపోటు బయటపడింది, గొడ్డలిపోటు పక్కకు పోయింది కాబట్టి ఓడిపోయాడు. అది కూడా మాట్లాడండి. ఓకే, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు. సార్ ఎప్పుడు ఎంత బాగా కీర్తన గారు మీరు ఇది మాట్లాడటం అస్సలు బాగలేదు. ఎప్పుడో జరిగిన 17 సంవత్సరాల కింద జరిగిన యాడ్ అంట, అందుకని చెప్పేసి ఇప్పుడు మాట్లాడతా.